అసలు నేను ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అమృత స్కూల్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు గిఫ్ట్ ఇస్తారో లేదా అనేది వేరే విషయం అయితే నాకు మనస్ఫూర్తిగా ఈ స్కూల్ గురించి చెప్పాలని ఉంది. నేను ఈ స్కూల్ని ప్రిఫర్ చేయడానికి ఫస్ట్ రీజన్ తక్కువ ఫీజుకి క్వాలిటీ ఎడ్యుకేషన్. అది నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ ఉన్నా నేను దీన్ని అందుకే కష్టపడి మా అమ్మాయిని ఇందులో చదివిస్తున్నాం. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా అమ్మాయి ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఈ స్కూల్ గురించి నాకు బ్యాడ్గా కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఆయమ్మలు ఏంటి, టీచర్స్ ఏంటి, చాలా బాగా చూసుకుంటారు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు మా అమ్మాయి ప్రీ ప్రైమరీ చదువుతుంది. ప్రీ ప్రైమరీ టీచర్స్ అయితే ఎక్సలెంట్. అసలు మిగతా ప్రైమరీ గురించి నేను చూడాలి ఫ్యూచర్లో. ఇంకా ఉమెన్స్ డే గురించి టీచర్లకి, సార్లకి అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమృత స్కూల్ కోసం అయితే మేము మాదైతే ఏజెన్సీ ప్రాంతము, అమ్మ వాళ్ళు ఈ ఊరే. ఏజెన్సీ ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చాము. అంటే ఒక రిఫర్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల స్కూల్ ఏ స్కూల్ బాగుంది అంటే అమృత స్కూల్ అని చెప్పారు. మేమైతే చాలా కష్టపడిలో చదవడం చాలా గర్వంగా ఉంది. ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నేను ఇంకా మంచిగా నేర్చుకోమని చెప్తాను. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు బాబు. అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు రిమార్క్ లేదు బాబుకి, కానీ తనకు ఒంట్లో బాగపోవడం అట్లా జరుగుతుంది. అవన్నీ చూసుకుంటారు బాబుని. కాకపోతే ఇంకా అందరూ టీచర్స్ బాగా చూస్తారు. ఇప్పుడు ఉండే మేడం అయితే ఇంకా కేర్ తీసుకుంటుంది, కుమారి మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు మా పాప 6th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివిందండి. 7th క్లాస్ ఇక్కడ వేద్దామని అనుకునేదాన్ని. చిన్న పాపను కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని అనుకున్నాను. కానీ పోయిన సంవత్సరం అంటే ఆ టైంలో నాకు అవకాశం ఉండేది కాదు. నేను రోజు డ్యూటీకి ఇలాగే వెళ్తూ ఉంటాను. పిల్లల్ని ఆడించడం కానీ టీచర్స్ చెప్పడంలో కానీ చాలా బాగుంది. ఇక్కడ అందరికీ మేడం ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడికి వచ్చి ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు శ్రీ అమృత స్కూల్ మేనేజ్మెంట్ కానీ సార్స్కి కానీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు ముందు ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని తెలీదు. బట్ పేరెంట్స్కి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఆడవాళ్ళని కూడా ఇలా తీసుకొని రావాలి, ఆడిపించాలి అన్న థాట్ ఉంది చూడండి. దానికి ఫస్ట్ బిగ్ అప్లాస్ అండి. మా బాబు కే మోక్షిత ఫస్ట్ క్లాస్ చదువుతుంది. తన క్లాస్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంటి దగ్గర బాగా చదువుతుంది. అస్తమానం మేడం కూడా కనుక్కుంటారు. మేడం కూడా మోక్షిని బాగా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి మేడం. అన్నిట్లోని ఫాస్ట్గా ఉంటుంది మోక్షిత కూడా. అండ్ నేను కూడా మోక్షిని బాగా ఎంకరేజ్ చేస్తాను. తను ఏ ప్రాజెక్ట్ చెప్పినా తనకన్నా ఫస్ట్ నేనే ఉంటాను. నేను ఇలా ఎంజాయ్ చేశానంటే మా స్కూల్లోనే చేశాను. నేను చదివింది వెంకటనాగా. అందులో చాలా ప్రాజెక్టులు కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ చాలా చేశాను. మళ్ళీ చేస్తాం తెలియదు అనుకున్నాను కానీ మళ్ళీ మా మోక్షి ద్వారా ఇందులో చేస్తున్నాను. థ్యాంక్ యూ అమృత స్కూల్. టీచర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మా పాప 3rd క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ అయిందండి. ఫస్ట్లో తనకి అసలు ఈ స్కూల్ నేమ్ కూడా తెలీదు, అసలు చదవంటూ వచ్చేదే కాదు. కానీ ఇప్పుడు తను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అండి. జాయిన్ అయిన కాడి నుంచి ఫీజు కూడా లేదండి, ఫస్ట్ ర్యాంకే వచ్చింది. బాగా డల్ స్టూడెంట్నే జాయిన్ చేసాం. ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా బాగా చెప్పిన వాళ్ళే తను అలా చదువుతుంది. ఈ స్కూల్ అంతా ఏ స్కూల్ కూడా లేదండి. ఇప్పటి వరకు మా బాబుని వేరే స్కూల్లో జాయిన్ చేసాం కానీ ఇక్కడలాగా ఏ మేడమ్స్ కానీ సార్లు కానీ ఎవరు కూడా కేర్ తీసుకోలేదు. అయితే ఇక్కడ మేడమ్స్ చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. వాళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళ స్కూల్లో ఎంత బాగా చదువుతారో వారు ఎంత